ఇవాళ చేస్తారా రేపు చేస్తారా ఎదురు చూసినాం, కానీ ఏనాడు కూడా వ్యక్తిగత దూషణలు చేయలేదు. కానీ ఈరోజు జిల్లాకు వచ్చి మేము ఊడియో చేస్తున్నాం, ఏం చేయలేదు జిల్లాకు అని చెప్పి మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడితే సరిపోతుంది అని చెప్పి ఇష్టానుసారంగా తెలంగాణ తెచ్చిన కేసీఆర్నేమో సావమంటున్నాడు, తెలంగాణ అడ్డుకున్నట్టు చంద్రబాబునేమో అడుక్కుంటున్నాడు ప్లీజ్ 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 అని. ఇది తెలంగాణ ప్రజలు సహిస్తారా? మేమేం చేయంటే జిల్లాలో ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయినాయా? మీరు ఏం చేసిండ్రు? 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలు కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కేవలం 13,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేది. 30 ఏళ్ళు అట్లా నత్తనడగా నడిచేది. నెట్టెంపాడు 9 సంవత్సరాల్లో 2,300, భీమా 12,000, 27,300 ఎకరాలు మాత్రమే ఉండేది. మరి మేము మా కృషి వల్ల 10,08,590 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. ఒక కల్లకుర్తి 3,07,000, నెట్టెంపాడు 1,42,000, భీమా 1,58,000. మరి ఈ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి, మీ ఇరిగేషన్ అధికారుల దగ్గర ఉన్నవన్నీ. ఈ వాస్తవం కాదా? మేమేం చేయండి ఆటోమేటిక్ అయితే 30 ఏళ్ళు కాని ప్రాజెక్టులు ఈ 10 సంవత్సరాల్లో మా కృషి లేకుండా అయిందా? మేము తెలంగాణ పరువు తీయలేదు, పాలమూరు పరువు తీయలేదు. మేము తెలంగాణ వస్తుందో రాదో అని తెలిసినా కూడా వచ్చేంత వరకు సచ్చేంత వరకు కొట్టలేదని మేము కొట్లాడినాం. మమ్మల్ని వేధించిన, జైల్లో పెట్టినా జైలుకు పోయిన సంతోషం, కానీ తెలంగాణ గురించి జైలుకు పోయినాం, కానీ ఎక్కడ వెనుకడు వేయలే. మేము 14 లక్షల మంది వలస పోయిన జిల్లాను వలసలు ఆపినాం. మేము ఈరోజు ఎక్కడ పోదామంటే పోదాం, గద్వాల పోదామా, అల్లంపూర్ పోదామా, అడవానికి కూలీలు ఎక్కడి నుంచి వస్తారు? రాయచూరు నుంచి వస్తారు, లేదంటే కర్నూలు అని చెప్తుంటారు వాళ్ళందరూ. ఒకనాడు బతకనికే బొంబాయి ఎప్పున పోయేటోళ్ళు ఇదే పాలమూరుకు బతకడానికి వస్తారు. రివర్స్ వస్తుందంటే మేము చేసిన ఘనత కాదా? తాగడానికి నీళ్ళ కాడ పోయి చచ్చిపోయారు చాలామంది. బాయిల కాడ నీళ్ళు తీసుకొచ్చుకుంటే ఒడ్డు నుంచి జారిపడి చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి, పాము గారి చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. 100 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినాం, 100 చెక్ డ్యాములు కట్టినాం, వ్యవసాయాన్ని పెంచినామంటే మేము లేనిదే ఆటోమేటిక్గా అయిపోయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? మేమేం చేయండి జిల్లా అభివృద్ధి అయిందా? ఇలా మీరు తిరిగే రోడ్లు మీరేసినావా? స్వాతంత్రం వచ్చినాడు ఉంది జిల్లా ఇది. మరి ఈ రోడ్లన్నీ ఎవరు వేసిండ్రు? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. రాష్ట్రంలో 70 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇలా మాది 5 జిల్లాలు చేసుకుంటే నవ్వీరు 5 జిల్లాలేనని. మరి 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజ్ వచ్చినామంటే మేము ఏందే? ఆ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందా? మేము కేసీఆర్ దగ్గర ఒబీడియంట్గా ఉన్నాం కనుకనే, తెలంగాణ రాష్ట్రం రాధనలో మా భాగం ఉంది కనుకనే, ఒక సిన్సియర్గా ఉన్నాం కనుకనే నిరంజన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఏది అడిగితే అది ఇచ్చింది సార్. జిల్లాలు కావాలి, ఇంకో జిల్లా కావాలంటే జిల్లాలు ఇచ్చిండ్రు, మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ ఇచ్చిండు, అగ్రికల్చర్ కాలేజ్ కావాలంటే అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ కావాలంటే ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు, నర్సింగ్ కాలేజ్ కావాలంటే నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు, మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావాలంటే ఇచ్చిండు. మొత్తం జిల్లాకు ఒకటి కాలేజ్ ఉండే, తర్వాత ఇంకొకటి నారాయణపేట కాలేజ్ ఉండే, వనపర్తిలో ఒక కాలేజ్, అట్లా ఒక 3 కాలేజీలు ఉండే. ఇలా 10 పైగా కాలేజీలు వచ్చినాయంటే మా కృషి కాదా? దాదాపు 40-50 గురుకులాలు వచ్చినాయంటే మా కృషి కాదా? మేము ఏందే ఈ ఎడ్యుకేషన్ మైనార్టీ స్కూల్స్ ఒక టౌన్లోనే, మామనాడు టౌన్లోనే 6 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, 6 మైనార్టీ జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ అయినాయి. అట్లా జిల్లాలో మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళు పెంచింది మా హయాంలో కదా? మేము చదువుకోవాలి, గొప్పవాళ్ళు కావాలి, అందరూ చదువుకోవాలి, ఆ స్కూళ్ళల్లో కూడా అగ్రవర్గాలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా చదువుకోవాలని. ఒకనాడు ఒక ఎస్సీ హాస్టల్లో చదువుకోవాలంటే ఎవరు రాకుండ్రి, కానీ ఒక ఎస్సీ హాస్టల్లో
ఒక బీసీ ఓసీ మాకు సీట్లు లేని మేము చదువుకునే స్థాయికి మేము పెంచినాం మేము. ఇవాళ మీరేమంటున్నారు? బట్టలు ఉతకట ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన, మన ఎమ్మెల్యే ఇచ్చినామంటారు. చేపలు పట్టుకుంటే ఆయనకు మంత్రి పదవి. ఇదే అండి ఆయన బట్టలు ఉతుకుతున్నాడా? ఆ వంశంలో ఉట్టిండొచ్చు, కానీ శంకర్ గారు మూట ఎత్తుకొని పోయి బట్టలు ఉత్తుకొని వచ్చిట ఆయన. నువ్వు బట్టలు ఉత్తుకోకు రా, బంద్ చేయి, ఎమ్మెల్యే సీట్ ఇస్తా అని ఇచ్చిండ్రా? ఆయన వ్యాపారం చేస్తుండే, వ్యాపారం చేస్తున్నానికి ఇచ్చిండ్రు అంతే తప్ప ఆ కులంలో ఆయన కావాలని పుట్టాలని పుట్టిండా? దేవుడు పుట్టిన పాపానికి నువ్వు బట్టలు ఉతికేటోడు అనడం అంత సభలో పద్ధత చెప్పండి? చేపలు పట్టిండా శ్రీహరి గారు? ఆయన సర్పంచ్గా ఉంది, ఆయనకు చరిత్ర ఉంది, రాజకీయంలో ఉన్నాడు. ఈ రాష్ట్ర